అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లాలో నిన్నటి రోజు ఈరోజు భారీ వడగళ్ల వాన రావడంతో ఈ యొక్క సిద్దిపేట పట్టణంలో ప్రధాన కూడల వద్ద ఎంతో చెట్లు విరిగిపోవడము, ఇళ్లపై కరెంటు స్తంభాలు కూలిపోవడం వల్ల ఈ యొక్క ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పచ్చు. మనం సిద్దిపేటలోని 19, 20 వార్డుకు సంబంధించి వార్డులో ఉన్నాము. ఆ వార్డుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క కరెంటు పోలు సైతం ఈ చెట్లు విరగడం కూడా జరిగింది. చెట్లు విరిగిన దానికి ఇందులో ఒక వాహనాలు కూడా ఉండడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే విజువల్లో చూడొచ్చు. ఈ యొక్క చెట్ల కింద ఎంత భారీ వర్షము, ఈ యొక్క తుఫాన్ టైపు భారీ వర్షం ఒకటేసారి రాళ్ల వర్షం రావడంతో ప్రజలు భయాందోళనకు గురైందని చెప్పవచ్చు. మనం విజువల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ స్థానికంగా కూడా ఈ యొక్క కరెంటు పోలు సంబంధించి కూడా విరిగిపోవడం జరిగింది. కరెంటు పోలు చూస్తుంటే ఒక సిమెంట్కు సంబంధించింది అమర్చినటువంటి సిమెంటు, కాంక్రీట్తో కూడినటువంటి సిమెంట్ పోలు కూడా ఇక్కడ విరిగిపోవడంతో ప్రజలు ఎంతో భయాందోళనకు ఉన్నారు. ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి బస్తీ వాసులందరూ కూడా చిన్న పిల్లలు సైతం ఇక్కడ ఆడుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైతే ప్రాణాపాయ స్థితి ఏదీ లేదని చెప్పచ్చు. ఎందుకంటే కరెంట్ పోల్ విరిగిన సందర్భము, చెట్టు విరగడం సందర్భం చూసుకున్నట్టయితే ఎంతో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కానీ గతంలో ఈ యొక్క విద్యుత్ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులు స్పందన లేకనే ఇటువంటి ఒక దారుణానికి చోటు చేసుకుందని చెప్పి ఈ యొక్క స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పోల్లు విరిగిపోయే పరిస్థితి ఉంది. అధికారులకు ఇప్పటికీ 2 నెలల నుంచి మేము మొరపెట్టుకున్నా, మాకు చెప్పినా కూడా వాళ్ళు అధికారులు రావడం లేదని చెప్పి అంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొత్తగా వచ్చిన లైన్మెన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు జరిగింది ఇట్లా? సార్ ఇది ఒకేసారి గాలివాన రావడం వల్ల ఈ చెట్టు వైర్ల మీద పడడం వల్ల ఇది అయింది సార్ ప్రాబ్లం. ఓకే, గతంలో 2 నెలల నుంచి కూడా ఒక గృహానికి సంబంధించిన అతను మీకు వచ్చి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరి ఎందుకు మీ అధికారులు పట్టించుకోవడం లేదు? నా దగ్గరికి అయితే రాలేదు, నేను రీసెంట్గా వచ్చిన, సో నాకు అది తెలియదు సార్. ఓకేనా, ఏంది ఇది పరిస్థితి? ఇప్పుడు ఇట్లా జరగడం వల్ల ఏమైనా ప్రాణాపాయ స్థితి జరిగితే ఎట్లా ఉండేది? చెట్లే సార్, చెట్ల వల్లనే అయింది. ఆ చెట్టు కొమ్మ కూలడం వల్లే, లైన్ మీద పడడం వల్లనే ప్రాబ్లం అయింది సార్. ఓకే ఓకే, స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ గ్యాదరి రవి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఘటనను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? వాస్తవాన్ని కూడా ఇది జరిగింది, చాలా ఇది బాధాకర విషయం. ఇది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆ సందర్భంలో జనాలు ఎవరు ఇక్కడ లేకపోవడం, ప్రాణాపాయ స్థితి నుంచి మనం బయటపడడం నిజంగా కూడా భగవంతుడు ఇచ్చిన వరమే అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఖాళీ స్థలంలో ఏదైతే వేప చెట్టు ఉన్నదో అక్కడ ఇల్లు గిట్లా ఇంతకుముందు ఉండే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ఖాళీ స్థలంలో ఉన్న వేప చెట్టు ఏదైతే ఉన్నదో అన్ఎక్స్పెక్టెడ్గా గాలి దుమారం వచ్చింది కాబట్టి సడన్గా అది ఇరిగిపోయి ఆ పోల్ మీద పడేసరికి ఆ పోల్ అనేది ఇరిగి ఇంత కింద పడిపోయింది. దాని పక్కనే ఇంకోటి ఇల్లు ఉంటుంది చిన్నగా, దాని వెనకాల ఒక పోల్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ అంతా దీని మీద పడేసరికి ఆ పోల్ అనేది లైట్గా ఉరిగి వాళ్ళ ఇల్లు మీద ఆనడం జరిగింది తప్ప కానీ ఇక మిగతా ఎవరు కూడా ఎలాంటి ఆనం జరగలేదు. ఇదే 19వ వార్డులో అటు మన కట్టెలబండి దగ్గర కూడా ఆ వేప చెట్టు ఇరిగింది. వేప చెట్టు ఇరిగి పోల్ మీద పడితే ఆడ కూడా మొత్తం ఇంతకుముందు క్లీన్ చేయడం జరిగింది. ఆడ ఇప్పుడు మనకు తెలియగానే మన ఏరియాలో ఉన్న నరేష్ అనే అబ్బాయి నాకు ఇమ్మీడియట్లీ నాకు ఫోన్ చేయడం జరిగింది, వాట్సాప్లో పెట్టడం కూడా జరిగింది. ఆ వార్త చూసుకొని నేను వెంబడే మనం వచ్చేసరికి మన గలీలో ఉన్న మన పిల్లలందరూ కూడా నాతో పాటు ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ పరిశీలిస్తున్నారు ఇదంతా. కాకపోతే ఏంటంటే మనం చెప్పలేం పరిస్థితి, గాలి దుమారం ఎప్పుడు వస్తుంది ఏం పోతుందో మనం తెలియదు కదా. కావాల్సుకున్నైతే ఎవరేం చేయరు. ఇప్పుడు భగవంతుడు ఏంటంటే నువ్వు వేడుకుంటున్నా ఎవరికేం హాని జరగాలి, సంతోషం అని చెప్పి అనుకుంటా. ఇప్పుడైతే నువ్వు ఏదైతే మాట్లాడి ఈ పోల్ ఏదైతే మనం 20 రోజుల నుంచి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చినా పట్టించుకోవాలని చెప్పి అన్నారో అది గతం అది ఏం జరిగిందేమో తెలియదు. కానీ నేను ఇంతకుముందే ఏఈ గారితో మాట్లాడినా ఆయన తక్షణం వాళ్ళ సిబ్బంది కూడా పంపించడం జరిగింది. రేపు పొద్దుకల్లా మొత్తం క్లియర్ చేయించి ఇక ముందు ఇటువంటి సంఘటన జరగకుండా చూసే బాధ్యత నాది. ఇంటికి సంబంధించిన యజమాని కూడా ఉన్నారు. చెప్పండి, ఎందుకు మరి అధికారులు పట్టించుకోలేదు గతంలో మీరు చెప్పినా కూడా? సార్ నేను గతంలో తిరుపతి అనే మన ఏఈ సార్కి చెప్పాను, సార్ ఇట్లా పరిస్థితి బాగాలేదు సార్, టమ్మాలు 2 ఆపోజిట్గా ఉన్నాయి, ఇల్లు మీద పడితే ప్రమాదం జరుగుతుంది సార్ అంటే, సార్ ఏమన్నాడంటే ఇది లీగల్గా చేసుకోవడం కష్టమవుతుంది, 15,000 రూపాయలు చేతికి ఇస్తే ఆ 15,000 రూపాయలతోటి నేను చేయించగలుగుతా కాంట్రాక్టర్, కానీ నా సొంతంగా మాత్రం చేయించలేని. సార్ చుట్టూ గత నేను 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఒకసారి దరఖాస్తు చెప్పొస్తున్నా. అయితే రీసెంట్గా ఏం చెప్పిండంటే, సార్ ఒక డీడీ కట్టు, నువ్వు ఎక్కువ అమౌంట్ ఇవ్వ అంటున్నావు కదా, డీడీ కట్టు, ఆ డీడీ కడితే పరిష్కారం చేద్దామని చెప్పిండు. అందులో సార్ అన్న, సార్ మీరు ఫ్రీగా ఇవ్వండి సార్, మేము దళితులం 15,000 రూపాయలు అంటే ఎక్కడ ఉంటాయి మా దగ్గర ఉండే అని అంటే, నా జీతం 7,000 రూపాయలు 15,000 రూపాయలు కట్టమంటారు ఎట్లయితే సార్ అని అంటే, లేదు నువ్వు కోర్టుకు వెళ్ళి ఆశ్రయించు, కోర్టు ద్వారా చేసుకో, ఇది నేనైతే నీకు ఎటువంటి సాయం చేయాలని చెప్పిండు సార్. అందులో ఇంత పరిణామం జరిగిపోయింది. ఇప్పుడు ఇల్లు రేకులన్నీ డ్యామేజ్ అయినాయి సార్. ఇంకొకటి ఇలా ఇక్కడ ఎవరు లేకపోవడం అదృష్టం సార్. అది ఇదంతా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగానే భావిస్తాను సార్.
అంటే వార్డుకు సంబంధించి చూసుకున్నట్టయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2 నెలల నుంచి కూడా మేము మొరపెట్టుకున్న విద్యుత్ అధికారులు ఏదో ఒక మాట సాకు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ చూస్తుంటే ఈ యొక్క జరగరాని జరిగితే ఇక్కడ పిల్లలు ఆడుకునే ప్రదేశం కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క 19, 20 వార్డుకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించినట్లయితే రాబోయే రోజుల్లో ఇటువంటి ఈ యొక్క పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పి ఈ యొక్క స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.